రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మున్సిపల్ చైర్మన్ కప్పరి శ్రవంతిపై కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్మన్ తో కలిపి మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అందులో కొంతమంది గత నెల 17న అవిశ్వాసం పెట్టారు. దానిపై ఇవాళ మున్సిపల్ సమావేశంలో ఓటింగ్ వచ్చింది. ఉదయం 11 గంటలకు కమిషనర్ రవీంద్ర సాగర్, ఇబ్రహీంపట్నం ఆర్టీఓ అనంతరెడ్డి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కోరం లేక వీగిపోయింది. కోరం పూర్తి కావాలంటే సమావేశానికి స్థానిక మొత్తం సభ్యులు 24 మంది, ఎక్స్ అఫిషియో సభ్యుడైన ఎమ్మెల్యేతో కలిపి కనీసం 17 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంది. అయితే ఎవరు హాజరు కాకపోవడంతో తొలుత విశ్వాసాన్ని 12 గంటలకు వాయిదా వేశారు. అయినప్పటికీ ఎవరూ రాకపోవడంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించారు. ఈరోజు ఈ ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేయడమైనది. ఎందుకనగా గత నెల 17వ తారీఖున చైర్పర్సన్ ఇబ్రహీంపట్నం గారిపై నో కాన్ఫిడెన్స్ మోషన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ రంగారెడ్డి గారికి ఫామ్ 1 ద్వారా నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తదనంతరము కలెక్టర్ గారు ఫామ్ 2లో ఈరోజు ప్రత్యేక సమావేశము నిర్వహించుటకు వారందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశంలో 24 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫిషియో చైర్ మెంబర్ని కలుపుకొని మొత్తం 25 మంది సభ్యులకు గాను ఈ ప్రత్యేక సమావేశానికి 2/3 కోరము అవసరం ఉండగా ఎవరు కూడా హాజరు కాలేదు. మొదటి విడతగా 11 గంటల నుంచి 11:30కు ప్రత్యేక సమావేశం నిర్వహించగా పూర్తి ఆబ్సెంట్ ఉంది. దాని ద్వారా 12 గంటలకు తిరిగి సమావేశాలను నిర్వహిస్తామని తెలియజేస్తూ నోటీసు పబ్లిష్ చేయడం జరిగింది. తిరిగి 12 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుటకు ప్రతిపాదించగా 12 నుంచి 12:30 వరకు కూడా వేచి చూసిన మెంబర్లు హాజరు కానందున ఇటీ సమావేశము ప్రత్యేక సమావేశము ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఏదైతే ఇచ్చారో అది క్యాన్సిల్ అయిందిగా ప్రకటిస్తుంది. ఈరోజు ఈ ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేయడమైనది. ఎందుకనగా గత నెల 17వ తారీఖున చైర్పర్సన్ ఇబ్రహీంపట్నం గారిపై నో కాన్ఫిడెన్స్ మోషన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ రంగారెడ్డి గారికి ఫామ్ 1 ద్వారా నోటీస్ ఇవ్వడం జరిగింది.